ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, జూలై నెలలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెలలో వాళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి? సో లాస్ట్ మంత్తో మనం కంపేర్ చేస్తే లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం మేషరాశి వాళ్ళు చాలా పాజిటివ్గా ఉందని చెప్పుకున్నాం. ఈసారి పాజిటివ్గానే ఉంటుంది, కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనం చూద్దామండి. ఈ మేషరాశి వాళ్ళకి చెప్పుకునే ముందు జూలై మంత్లో అన్ని రాశుల వరకు కామన్గా 3-4 మంచి రోజులు ఉన్నాయండి. అవి వాళ్ళకి ఏదైనా కనుక సమస్యలు ఉంటే ఆ రోజుల్లో విశేషించి కనుక పూజలు చేస్తే విశేషంగా లాభిస్తారు. ఒకటి మనకి ఆషాఢ నవరాత్రులు, వారాహి నవరాత్రులు జరుగుతున్నాయండి. ఇవి స్టార్ట్ అవ్వటం జూన్ 26 నుంచి స్టార్ట్ అయినా కానీ జూలై 4 వరకు ఉన్నాయండి. సో ఎవరు పర్టికులర్గా చేసుకోవాలంటే చాలామంది నాకు వచ్చే కేసుల్లో డైవర్సులకి అప్లై చేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారండి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పాపం వాళ్ళు అటు ఉంటే కలిసి ఉండాలి, లేదంటే డైవర్స్ అనేది తీసుకొని విడిపోవాలి కదా, పోకుండా మధ్యలో హ్యాంగ్లో ఉన్నారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఒక పరిష్కారం గురించి ఈ వారాహి నవరాత్రులు జరుపుకుంటే చాలా బాగుంటుంది. గురుగారు, చాలా మందికి వారాహి నవరాత్రులు చేయడానికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేనే ఒక వీడియో చేస్తే దాని కింద చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట. ఇప్పుడు జూలై నెల వాళ్ళకి చేసుకుంటే బాగుంటుంది వారాహి నవరాత్రులు అంటున్నారు కదా, మరి జూలై 4 వరకే ఉంటాయి కదా, మరి వీళ్ళ మధ్యలో నుంచి చేయొచ్చు అంటారా? కొంతమంది ఎవరైతే మధ్యలో లాస్ట్ 3 డేస్ కూడా చేసుకోవచ్చు, 5 డేస్ చేసుకోవచ్చు, వాళ్ళకి కన్వీనియంట్ని బట్టి చేసుకోవచ్చు అండి. పూజ ఇంతవరకు చేసుకోవడం ఏం లేదు, బట్ 9 రోజులు పెట్టకండి. బట్ వారాహి పూజ, అమ్మవారి పూజ చాలా సింపుల్ అండి. ఇది పూజ జనరల్గా నైట్ 8 తర్వాత చేస్తారు. ఇంటికి ధూపం, అమ్మవారికి ధూపం వేయటం అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత షోడశోపచార చేయకపోతే పంచోపచారం అట్లీస్ట్ మనకి అగరబత్తులు, తర్వాత దీపారాధన చేసుకొని నైవేద్యం సింపుల్గా ఏదైనా నైవేద్యం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామావళి కానీ, తర్వాత అమ్మవారికి సంబంధించిన మంత్రాలు కొన్ని ఉండండి, అవి నెట్లో దొరుకుతాయి, అవి తీసుకొని చేసుకుంటే జస్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో పూజ కంప్లీట్ చేయొచ్చండి. అమ్మవారి ఫోటో పెట్టుకొని మనం పెద్దగా చేసుకునే అవసరం లేదు. చాలా సింపుల్గా కనుక చేసుకుంటే నిజంగా వాళ్ళు 9 డేస్ కనుక చేసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం అయినా పోతుందండి. వాళ్ళు ఫీల్ అవుతారు. ఇది నాకు చాలామంది చాలా సింపుల్గా చేసుకున్నామండి ఇంట్లో నైట్ టైము. నేను ఎక్కువ పెద్ద అడావుడు లేకుండా సింపుల్గా చెప్తానండి, ఎందుకంటే మనసుతో చేసేది కావాలి. అమ్మవారి ఫోటో పెట్టుకోవటం, ధూపం అమ్మవారికి బాగా ఇష్టము, తర్వాత దీపారాధన చేయటం, పళ్ళు నైవేద్యం పెట్టుకోవటం, తర్వాత అమ్మవారి మంత్రాలు చదువుకోవటం, అందులో అష్టోత్తరాలు కానీ శతనామాలు ఇవన్నీ అందులో ఉంటాయండి. ఏదో ఒకటి తీసుకుని అమ్మవారికి కనుక చదువుకుంటే అయిపోతుంది అంతే. ఇలా 9 రోజులు నైట్ టైం చేయటం ఏమన్నా చాలా ఈజీ, రిజల్ట్ చాలా బాగుంటుంది. అది ఫస్ట్ ఒకటి. అయితే ఎవరికైతే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైతే కనుక ఉంటారంటే వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా 3 రకాల పీపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కోర్టు వ్యవహారాలు. తర్వాత మనకి జూలై 6th వచ్చేటప్పటికి మనకి తుల ఏకాదశి కూడా ఉందండి. ఈ వారాహి నవరాత్రులు అవగానే తుల ఏకాదశి. ఇంట్లో ఎవరికొకరికి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, రికరింగ్ ప్రాబ్లం ఉంటూ ఉందనుకోండి, వీళ్ళకి ప్రాబ్లం వాళ్ళకి ప్రాబ్లం, అదే పని కంటిన్యూస్గా చైన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే అది బ్రేక్ చేయడానికి తుల ఏకాదశి రోజున రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకుంటే బాగుంటుందండి. సో అది చేయించిన వేద ఆశీర్వాదం తీసుకుంటే చాలామంది బాగుంటుంది. చాలామంది మేము గుడికి వెళ్ళి గుళ్ళో చేయించుకుంటాం, దానికంటే కూడా బెస్ట్ ఏంటంటే ఇంట్లో పురోహితుని పిలిపించుకొని ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత గురు పూర్ణిమ జూలై 10th ఉంది. ఎవరికైతే గురుదోషం, గురువు సరిగా లేదో, ఎడ్యుకేషన్ సరిగా లేదో, ధన సంపాదన సరిగా లేదో, ఎట్టెళ్ళాలో సరిగ్గా ఐడియా లేనప్పుడు గురువారం వాళ్ళకి టీచర్స్కి సంబంధించి కానివ్వండి, వాళ్ళ గురువులకి వందనం చేసుకొని వాళ్ళని ప్రార్థిస్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా నాగ పంచమి మనకేమవుతుందంటే అండి, జూలై 25th తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. శ్రావణ మాసంలో మీకు తెలుసు ప్రతిరోజు ఇంపార్టెంటే. అందులోనే శ్రావణ పంచమి రోజున మనకి నాగ పంచమి అంటారు. ఆ రోజున ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో, తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరికైనా నాగా అన్న పేరుతో ఉన్నా కానీ, లేదంటే మనకి కాలసర్ప దోషము, రాహుకేతుల దోషము, ఇలాంటి దోషాలు ఎవరున్నా కానీ ఆ రోజున కూడా సద్వినియోగం చేసుకొని పొట్టులో పాలు పోసి పూజ చేసే ఉపవాసం ఉంటే వాళ్ళకి మనం చెప్పుకున్న ఈ కోరికలన్నీ నెరవేరే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయదగిలింది. ఈ మేషరాశి అని కాదు, అందరికీ కామన్గా మన అప్లై అయ్యేదని మనం చూసుకోవాలి. మనం మేషరాశి ఇప్పుడు పర్టికులర్గా కనుక చూసుకుంటే వీళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం, ఇవంతా మేషరాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అన్న పేర్ల అక్షరాలంతా కూడా మేషరాశిలో ఉంటారనమాట. ఈసారి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు ఒక్కడే మారుతూ ఉన్నాడండి, మిగతా ఏ గ్రహాలు కూడా మారటం లేదు. వీళ్ళకి సూర్యుడు వచ్చి తామరమూర్తిగా మూవ్ అవుతూ ఉన్నాడు.
అంటే సూర్యుడు వీళ్ళకి ఒక 25% మాత్రమే పాజిటివ్గా ఉన్నాడు, మిగతా 75% వీళ్ళకి ప్రతికూలంగా ఉండి ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. మనం సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి అవమానాలు జరగటం ఎక్కువ, తర్వాత ధనం కోల్పోవటం, ప్లస్ ధనము వస్తుంది. ధనం అయితే వస్తుంది అనుకున్న విధంగా టయానికి ధనం అంది, దానికి మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి సరిపడా ధనం అయితే వీళ్ళకి వస్తుంది. కానీ ధనం కూడా విపరీతంగా లాస్ అవుతుంది. బేసికల్గా వీళ్ళకి అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి కుజుడు వీళ్ళకి 5వ ఇంట్లో ఉన్న విపరీత వేద ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. అంటే ఒక రకంగా మేషరాశి వాళ్ళు ఈ మంత్ కూడాను 80% పాజిటివ్గా ఉందని మనం తెలుసుకోవాలి. వీళ్ళకి సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నాడు, అది కూడా ఇంటికి సంబంధించిన విషయాల్లో. బట్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు వీళ్ళు. ఇప్పుడు మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దశకే రవి సంయుతే అని చెప్తారు. అంటే మనసులో ఏదో ఒక విచారంగా ఉండటం, ఇంట్లో గొడవలు రావటం, తర్వాత సుఖంగా కంఫర్టబుల్గా ఉన్న విషయాల్లో డిస్టర్బెన్స్ రావటం, అది మంచాలు కానివ్వండి, మనం పడుకునే వాటిలు కానివ్వండి, పరుపులు కానివ్వండి, లేదా చిన్న విషయాలకే గొడవలు వచ్చేస్తాయి. తర్వాత ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాలు కనుక చేస్తే విఘ్నాలు ఉంటాయి, ఏదో ఒక ఆటంకాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చక్కగా ప్లాన్ చేసుకుంటే అంటే ఈ విషయాలు. బట్ సూర్యుడు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రమోషన్స్, జాబ్ అచీవ్మెంట్స్ అన్నీ ఇచ్చి చక్కగా మంచి సపోర్ట్ చేసే విధంగా ఉంది. మనం కుజుడు చెప్పుకున్నాం, కుజుడు వీళ్ళకి ఒక రకంగా ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉండాలి, కానీ విపరీత వేద ఉండటంతో కుజుడు కూడా వీళ్ళకి చాలా సపోర్టివ్గా బాగున్నారు. కానీ ఈసారి కుజుడితో పాటు కేతు కూడా ఉండటంతో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనకేం చెప్తారంటే కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ సంతాపం అని చెప్తారంట, పుత్ర సంతాపం అని చెప్తారు. అంటే పిల్లల వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే అధికమైన ఖర్చులు, గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి శుక్రుడు బాగా విపరీతంగా యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి. శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అర్ధలాభాచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థలాభ స్యాత్ జన్మకే భృగునందనే అని మనకి స్క్రిప్చర్స్లో క్లీన్గా చెప్పారు. ఏమవుతుందంటే వీళ్ళు ఫస్ట్ హౌస్లో శుక్రుడు ఉండటంతో ధనలాభం ఉంటుంది, మనసంత సౌఖ్యంగా ఉంటుంది, పరస్త్రీ లేదా పరపురుషులతో సుఖపడుట, వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ రావటం, చేసే పనుల వల్ల ధనలాభం ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా 7th హౌస్లో దృష్టి ఉండటంతో వీళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అవుతారు. అది లేడీస్ ఉంటే కనుక వీళ్ళకి ఎవరికైనా జెంట్స్ ఇబ్బంది పెడుతున్న ఆఫీస్లో కానివ్వండి, ఇంట్లో కానీ ఏదన్నా భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ అవన్నీ పోయేసి చక్కగా ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి హెల్తీ అయిన వాతావరణం క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. గురుగారు మరి నక్షత్రాలను బట్టి చూస్తే వీరికి ఏ విధంగా ఉండబోతుంది? సో మీకు తెలుసు కదండి, ఇందులో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ జయప్రదంగా ఉంటుంది, చాలా సౌఖ్యంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే ధనహీనత, బంధనము, బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎలా అవుతుందని ఒక భయపడే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అది కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. భరణి నక్షత్రం వాళ్ళకి అగైన్ జయము, తర్వాత ధనలాభము, మృష్టాన్న భోజనము, చక్కగా పార్టీలు, ఫంక్షన్లు అటెండ్ అవకాశం ఎక్కువగా ఉంది. కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి బంధనము ఒక్కటే కొంచెం ప్రాబ్లంగా ఉండి ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతూ ఎటు వెళ్తే బాగుంటుంది ఒక క్లారిటీ గురించి వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కానివ్వండి, గురువులను కానీ వాళ్ళు కనుక కలిస్తే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ద్వారా డెసిషన్ తీసుకుని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. వీళ్ళకి అశ్విని నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తారు. అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో లేదంటే ఆఫీస్లో కొని ఎవరికో ఒకళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు లేడీస్ ఉంటే వాళ్ళు ఇబ్బందులు పడటం వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు, అది ఒకటి. భరణి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా బేసికల్గా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ఇచ్చి పుచ్చుకునే టైంలో రాంగ్ ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది, బై మిస్టేక్ ఏదో చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కృతికా నక్షత్రం వాళ్ళకి అగైన్ కార్యహాని, బుద్ధి నాశనం, అంటే రాంగ్ డెసిషన్ తీసుకోవటం వల్ల ఏదో ఒక పని చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి తప్ప మిగతా అన్ని విషయాలకి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలండి. మాక్సిమం వీళ్ళకి అనుకూలంగానే ఉంది, చాలా వరకు అనుకూలంగా ఉంది. గురుగారు మరి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్లియర్ అవడానికి చిన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళకి లక్ష్మీ గణపతి హోమం అని చెప్పుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత 5వ ఇంట్లో కుజుడు ప్లస్ వీళ్ళు సంతానానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి 5వ ఇంట్లో కుజుడు అంటే జనరల్గా దేనికి సపోర్ట్ చేస్తారు ఆయన? 5th హౌస్లో అంటే పిల్లలకు సంబంధించి
పెద్ద పెద్ద ప్లానింగ్లు చేస్తాం. స్ట్రాటజీ, లవ్, రొమాన్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బంది పడతారు వీళ్ళు. అందుకని వాటికి సంబంధించి పడకుండా ఉండటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, లక్ష్మీ గణపతిని హోమం చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఇది ఒకటి ముఖ్యమైనది. ఇవే కాకుండా వీళ్ళకి ధన ప్రవాహం బాగుంది కానీ ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది కాబట్టి శీఘ్ర ధన ప్రాప్తికి మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ బాగుంటుందండి. రైట్ గురుగారు. సో చూసారు కదండి, ఎవరికైతే చిన్న చిన్న ఇబ్బందులు, పనుల్లో ఆటంకాలు, తరచూ చిన్న చిన్న ఇంట్లో కుటుంబానికి సంబంధించి చిన్న చిన్న గొడవలు అవుతూ ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గురుగారు చెప్పినటువంటి హోమాల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.